భద్రాచలం శ్రీరామచంద్రస్వామి వారి కళ్యాణం కోసం గూటితో ఒలిచే తలంబ్రాలకు శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు శ్రీకారం చుట్టడం జరిగిందని మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. ధాన్యాన్ని గూటితో ఒలుచుతూ ఈ 17వ తేదీ ఏప్రిల్ 2024 నాటికి భద్రాచలం శ్రీరామచంద్రస్వామి వారికి జరిగే కళ్యాణ మహోత్సవంలో వినియోగించే అక్షంతల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామచంద్రస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి పాల్గొన్నారని ఈవో చెప్పారు. వీరితో పాటు ఆలయ ఏఈఓ భద్రాచలం దేవస్థానం వేద పండితులు, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం సభ్యులు, శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అర్చక స్వాములు, సిబ్బంది, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఈవో కొండలరావు చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గోదాదేవి అమ్మవారికి, ఆలయంలో ఉన్న సమస్త దేవతమూర్తులకు చిన్నజీఆర్ స్వామివారు ఆధ్యాత్మిక సేవా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో సారి సమర్పించారు. ఈ కార్యక్రమం ఆదివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి అమ్మవార్లకు నూతన వస్త్రాలు, వివిధ రకాలైన పండ్లు, పుష్పాలు, గాజులు, పసుపు, కుంకుమ నైవేద్యాలుగా పెట్టి పెద్ద ఎత్తున సమర్పించిన అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రీ గోదా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. హారతి అనంతరం సారిన అమ్మవారికి వినియోగించిన పండ్లు, ఫలాలు, వివిధ రకాల నైవేద్యాలు ఈ కార్యక్రమంలోకి విచ్చేసిన భక్తులందరికీ వినియోగించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఈవో మాణికల రాంబాబులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి.
Please like, share, subscribe our channel.